సుకన్య సమృద్ధి యోజనలో మీ యొక్క కూతురు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఈ సేవింగ్స్ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్కీమ్లో సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కన్ఫర్మ్డ్ యాన్యువల్ రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. జనరల్ గా సుకన్య సమృద్ధి యోజనకి ఇచ్చే యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది అరౌండ్ 8% గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 2024-25 ఇంట్రెస్ట్ రేట్ కనుక తీసుకున్నట్లయితే 8.2% గా ఉంది. ఈ సేవింగ్ స్కీమ్స్ కి ఎలిజిబిలిటీ ఏంటంటే మీ యొక్క డాటర్ కి 10 years లోపు ఏజ్ ఉండాలి. అదేవిధంగా మీరు సేవ్ చేసే అమౌంట్ అనేది 250 రూపీస్ నుంచి 1.5 lakhs వరకు పర్ ఇయర్ మీరు సేవ్ చేయొచ్చు అనమాట ఈ స్కీమ్ లో. అయితే మీరు సేవ్ చేసే టర్మ్ అనేది 15 years వరకు ఉంటుంది. మీరు సేవ్ చేసిన అమౌంట్ అనేది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి మీ డాటర్ కి 21 years వచ్చినప్పుడు మెచ్యూరిటీ అనేది వస్తుంది. అయితే ఈ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అనేది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ మీద డిపెండ్ అవుతుంది. నేను ఈ వీడియోలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్స్, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్స్ లైక్ 1000 రూపీస్, 5000 రూపీస్, ఇంకా మాక్సిమం 12,500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకొని ఆన్ అన్ యావరేజ్ 8.2% ఇంట్రెస్ట్ రేట్ ని తీసుకొని టోటల్ గా మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్లీ మీరు మంత్లీ 1000 రూపీస్ ఈ స్కీమ్ లో సేవ్ చేస్తున్నారు అనుకుందాం. అయితే మీరు మంత్లీ 1000 అంటే పర్ యానం 12,000 రూపీస్ మీరు సేవ్ చేస్తున్నట్టు. సో టోటల్ గా 15 years కి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 1.8 lakhs గా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఈ 1.8 lakhs అమౌంట్ కి మీకు 3.7 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 5.5 lakhs గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుందాం ఈ స్కీమ్ లో. అయితే మీరు 1 year కి 60,000 ఇన్వెస్ట్ చేస్తారు. టోటల్ గా 15 years కి మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. సో టోటల్ గా 15 years కి మీరు ఇన్వెస్ట్ చేసిన 9 lakhs అమౌంట్ మీద 18.7 lakhs ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది. అదే విధంగా టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ 27.7 lakhs అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ గా మీరు మంత్లీ మాక్సిమం అమౌంట్ 12,500 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అంటే సంవత్సరానికి 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. టోటల్ గా 15 years కి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 22.6 lakhs గా ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 46.8 lakhs గా ఉంటుంది. అదేవిధంగా టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి 69.3 lakhs గా ఉంటుంది. నేను ఇక్కడ చూపించే మెచ్యూరిటీ అమౌంట్ క్యాలిక్యులేటర్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీ యొక్క మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంతో ఎంటర్ చేసి మీ యొక్క టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది టోటల్ గా సుకన్య సమృద్ధి యోజన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ గురించి. గాయ్స్, నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ అనేవి చేస్తుంటాను. మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ గురించిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి.